వెల్కమ్ బ్యాక్. కిలో 100 రూపాయల వరకు అమ్ముడుపోయిన టమాటా ధర దిగొస్తోంది. టమాటా ఒక్కసారిగా భారీగా పతనమైంది. చిత్తూరు జిల్లాలోని ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో కేవలం 20 రూపాయల ధర పలికింది. 30 కిలోల టమాటా బాక్స్ కేవలం 600 రూపాయలకు అమ్ముడైపోయింది. 2 రోజుల క్రితం వరకు 30 కిలోల టమాటా బాక్స్ ఏకంగా 3000 రూపాయలు పలికింది. ఇతర రాష్ట్రాల నుంచి పలువురు వ్యాపారులు ములకల చెరువు మార్కెట్కు టమాటాలను తీసుకురావడంతో భారీగా ధర తగ్గింది. చిత్తూరు జిల్లాలో టమాటా మార్కెట్కు ప్రఖ్యాతి చెందిన మదనపల్లెలోనూ ధర పడిపోయింది. మొదటి రకం టమాటా కిలో 50 రూపాయలు పలికింది. శని ఆదివారాలు చెన్నై వ్యాపారులు మదనపల్లి మార్కెట్కు రారని దీంతో ధర పతనమైందని ఓ వాదనుంది. సోమవారం మళ్లీ టమాటా ధర పెరగొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లి మార్కెట్లో 3 రోజుల క్రితం కిలో టమాటా ఏకంగా 140 రూపాయలకు అమ్ముడైపోయింది. కర్నూలు జిల్లాలోనూ టమాటా ధర భారీగా తగ్గింది. కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ప్యాపీల మార్కెట్లలో టమాటా గణనీయంగా పడిపోయింది. నిన్న మొన్నటి వరకు కిలో 100 నుంచి 130 రూపాయలకు అమ్ముడైపోయిన టమాటా ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలకు అమ్ముడవుతోంది. దేశవ్యాప్తంగానూ టమాటా ధర తగ్గిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో 35 నుంచి 40 రూపాయలకు అమ్ముడైపోతోంది. 100 రూపాయలకు అమ్ముడైపోయిన కిలో టమాటా ఇప్పుడు 20 నుంచి 50 రూపాయలకి కొంటున్న వినియోగదారులు మరింతగా తగ్గుతుందని ఆశిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, అక్షయ్, కర్నూలు జిల్లాలో టమోటా రేటు విస్తారంగా పెరుగుతున్న సందర్భంలో ఈ రోజు 30 నుండి 40 రూపాయలకి తగ్గడం జరిగింది. నిన్న మొన్నటి వరకు 100 రూపాయల నుండి 140 రూపాయలకు కేజీ పలికినటువంటి ధర ఈ రోజు ఉన్నట్టుండి 30-40 రూపాయలు పలకడంతో ప్రజలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విస్తారంగా కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం టమోటా పండే ప్రాంతమైనటువంటి పత్తికొండ ప్రాంతంలోనే ఈ రోజు 40 రూపాయలు కేజీ ధర పలుకుతున్న సందర్భంలో ఆ పత్తికొండ వాసులు, అదే విధంగా ఎమ్మిగనూరు, ఇతర ప్రాంతాల ప్రజలు మాత్రం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం నిన్నటి వరకు 120-130 రూపాయలు నడిచినటువంటి టమోటా ధర విపరీతంగా తగ్గిపోవడము, టమోటా అంటేనే ప్రతి కూరల్లో వేసుకొని తినాల్సిన పరిస్థితుల్లో కొనలేని పరిస్థితి. నిన్నటి వరకు విపరీతమైన ధర ఉండడంతోనే కేవలం రోజు 2-3 కేజీలు కొనేటువంటి వ్యక్తులు కూడా కేవలం అర్ధ కేజీ, పావు కేజీ తీసుకువెళ్లే పరిస్థితుల్లో ఈ రోజు ధర విపరీతంగా తగ్గడంతో ఒక్కొరు 3-4 కేజీలు తీసుకువెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అత్యంత విస్తారంగా పండేటువంటి రాయలసీమ జిల్లాలో మదనపల్లిలో కూడా అతి తక్కువ ధరలో రావడంతో కర్నూలు జిల్లాలో కానీ రేట్లు పడిపోయాయనేది అర్థమవుతుంది. ఏదైతే ఎక్స్పోర్ట్ అయ్యే టమోటా ఇప్పుడు దిగుమతి ఉండడంతోనే ఈ రేట్లు తగ్గినాయి అనేది కొంతమంది చెప్తున్న వ్యాపారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే విధంగా వర్షాలు కూడా తగ్గుదల రావడంతోనే మార్కెట్ విలువ గానీ తగ్గిందనేది వ్యాపారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొనుగోలుదారులు మాత్రం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టమోటా కొనాలంటే భయానికి గురయ్యే పరిస్థితి ఈ రోజు తగ్గడంతో ఒక్కొక్క కుటుంబం 2-3 కేజీలు తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో ఇలాగే ఉండాలని వినియోగదారులు కోరుకుంటుంటే, అయితే రైతులు మాత్రం ఎక్కువ ధర ఉంటేనే తమకు గిట్టుబాటు అవుతుంది అనేది చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్షయ. ఓకే ప్రసాద్.